హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మౌలాలి సురేఖ. ఇలా ఉన్న గ్యాస్ స్టవ్ని ఇలా షైనీగా ఎలా మార్చాను అనేది వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా చిన్న చిట్కా అబ్బా, మీకు చాలా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. యూజ్ అవుతే చిన్న లైక్ ఇవ్వండి, ఓకేనా? లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఏం లేదబ్బా, మనం రోజు నిమ్మకాయ వాడుతూ ఉంటాం కదా. నిమ్మకాయ రసం పిండుకున్న తర్వాత తొక్కలు వేస్ట్గా పడేయకుండా వాటిని ఇలా మురికి ఉన్న గ్యాస్ స్టవ్లను కానీ డబ్బాలను కానీ నీట్గా 2-3 టైమ్స్ నీట్గా రబ్ చేసి క్లాత్తో తుడిచేస్తే చాలా షైన్ అవుతాయి. లాస్ట్కు కొన్ని వాటర్ వేసి కూడా తుడవండి, బాగుంటుంది. ఎందుకంటే నిమ్మకాయ కదా, కొంచెం అది రసం అనేది ఒక మురికి టైప్ లాగా ఉంటుంది. అది ఆ నార్మల్ మురికి కూడా పోవాలంటే లాస్ట్ కొన్ని వాటర్ వేసి మంచి వేరే క్లాత్తో తుడవండి, చాలా షైన్ అవుతుంది. నాకైతే చాలా వర్క్ అయ్యిందబ్బా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా యూస్ఫుల్లే అవుతుంది. దెబ్బకు మురికి అంతా మాయమైపోతుంది, మటుమాయం. మనం నారబెట్టి తోమినా ఇంత తెల్లగా కాదు, అలాంటిది నిమ్మకాయకి తెల్లగా అయిపోయింది. వేస్ట్గా పడేసే బదులు మనం ఇలా యూటిలైజ్ చేసుకోవచ్చు కదా. వీడియో నచ్చితే చిన్న లైక్ అండి, ఓకే బాయ్.